ఫ్రెండ్స్, మనం బీరకాయ కూరని వండుకుంటున్నాము. ఫస్ట్గా మనం ఒక స్పూను నూనె, ఉల్లిపాయలు మరియు తాళింపు దినుసులు, ఎండుమిర్చి వేసుకున్నాము. తర్వాత బీరకాయని బాగా కడుక్కున్నాము. అందులో ఉప్పు కూడా వేసాము. ఉప్పు వేసుకుంటే బ్యాక్టీరియా క్రిములు చచ్చిపోతాయి. అందుకని మనం బీరకాయల్లో ఉప్పు వేసుకొని బాగా కడిగి మనం తాలింపు వేసుకున్నాం. తాలింపు వేసుకున్న తర్వాత అందులో మనం పసుపు, కారం, ఉప్పు వేసుకొని బాగా కలుపుకున్నాము. బాగా కలుపుకున్న తర్వాత ఉప్పు కారాలంతా కలిసిపోయిన తర్వాత మనం ఎటువంటి నీరు వేసుకోలేదు. ఎందుకంటే ఆల్రెడీ మనం కడుక్కున్న దాంట్లోనే అందులోనే నీరు ఉంటుంది. నీరు ఉండడం కారణం చేత మనం నీళ్ళు వేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఉడకని పక్షంలో మనం నీళ్ళు వేసుకోవచ్చు, కానీ ఎక్కువగా కాదు, తక్కువగా. ఎక్కువ వేసుకుంటే బీరకాయ ఉడకదు. ఇది తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారం కాబట్టి త్వరగానే ఉడికిపోతుంది. డాక్టర్లు కూడా ఇది మంచి ఆహారం అని సూచిస్తారు. బీరకాయలు చాలా విటమిన్స్ ఉన్నాయి. రోజు తిన్నా తప్పు లేదు ఫ్రెండ్స్. అందుకని బీరకాయని తినండి. మనం మూత వేసుకున్నాము. మనం ఇప్పుడు ఒకసారి కలుపుకుందాము. కావుతుంది ఎక్కడ పెట్టాలి కనబడుతుంది. మూత తీయాలి. నేను చూసారా ఎంత వచ్చేసాయో, మూత లోపలికి కూడా వచ్చేసాయి. అంటే నీళ్ళు ఉందన్నమాట బీరకాయలు. అందుకని మనం బీరకాయలు నీళ్ళు వేయాల్సిన అవసరం ఉండదు. చాలా వరకు నీళ్ళు వేయాల్సిన అవసరం రాదులేండి. చూసారా అలా ఉడుకుతుందో, మూత తీసేసి మనం కలుపుకుందాం. సరేనా? చూడండి, మనం కలుపుకుందాం. ఈ నీరు అంతా వెళ్ళిపోవాలి. ఇందులో నూనె వెలికి రావాలి. వస్తే కానీ కూర అయినట్టు కాదు ఫ్రెండ్స్.